ఆర్గానిక్ సింథసిస్ పేపర్ 3 తీసుకుంటే అందులో యూనిట్ 1 మీన్స్ డిస్కనెక్షన్ అప్రోచ్. మనకి జనరల్గా ఆర్గానిక్ సింథసిస్ ఆర్గానిక్ రియాక్షన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఆర్గానిక్ సింథసిస్ అంటే అందులో ఏముంటాయి రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్స్. కానీ రెట్రో సింథసిస్ తీసుకుంటే ఈ ప్రొడక్ట్ మాలిక్యూల్స్ నుంచి రియాక్టెంట్ మాలిక్యూల్ని ఐడెంటిఫై చేయడం, ఈ ప్రొడక్ట్ మాలిక్యూల్ నుంచి రియాక్టెంట్ మాలిక్యూల్ని ఐడెంటిఫై చేయడమే రెట్రో సింథసిస్. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ రెట్రో సింథసిస్? రెట్రో సింథసిస్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెట్రో సింథసిస్? రెట్రో సింథసిస్, రెట్రో సింథసిస్ is the product fixing, and we have to trace out the reactant molecules. Retrosynthesis is the product is fixed and we have to trace out the reactant molecules. Product ఇస్తాడు, దాని నుంచి రియాక్టెంట్ మాలిక్యూల్ని ఐడెంటిఫై చేయాలి. ఇటువంటి ఐడెంటిఫై చేయాలి అంటే మనకి చాలా రియాక్షన్స్ మన మైండ్లో ఉండాలి అండ్ థాట్స్ కూడా అంతే ఫాస్ట్గా రావాలి. అక్కడ ఆ ప్లేస్లో ఏ రియాక్షన్ ఉండాలి, ఆ ప్లేస్లో ఎటువంటి రియేజెంట్ వాడాలి, ఆ రియేజెంట్ ఉపయోగం ఏమిటి, లేకపోతే ఇటువంటివన్నీ ఐడియా ఉండాలి రెట్రోసింథసిస్. సో రెట్రోసింథసిస్ ఈజ్ కంప్లీట్లీ రివర్స్ ఆఫ్ జనరల్ సింథసిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ we take the best example. This is the target molecule pH. దీన్ని టార్గెట్ మాలిక్యూల్ అంటారు. ఈ టార్గెట్ మాలిక్యూల్ మనము రెట్రోసింథసిస్ చేయాలి. రైట్ ద రెట్రోసింథటిక్ అనాలిసిస్ ఆఫ్ ద టార్గెట్ మాలిక్యూల్. ఈ టార్గెట్ మాలిక్యూల్ని మనము డిస్కనెక్ట్ చేయాలి. యూనిట్ 1 డిస్కనెక్షన్ అప్రోచ్. ఈ డిస్కనెక్ట్ చేయడం వల్ల దిస్ ఈస్ కాల్డ్ రెట్రోసింథటిక్ యారో. ఇటువంటి యారో ఉందంటే ఈ సింథసిస్ రివర్స్గా జరుగుతుంది. ఇప్పుడు దీన్ని నేను ఇలా డిస్కనెక్ట్ చేస్తాను. This symbol is called disconnection symbol, and the fragments are OH O minus plus C double bond O plus pH. These are synthons. These fragments are called synthons. So here new word introduced called synthon. What is meaning of synthon? Synthon is the fragment of molecule associated with charge either plus or minus. What is the meaning of synthon? Synthon is the fragment of molecule and associated with the charge either plus or minus. These two fragments are called synthons. It is very unstable. These are stable as pH, OH, H plus O minus, and C double bond O plus, Cl minus, pH. These two equivalents are called synthetic equivalents. So here another word, synthetic equivalent. What is meaning of synthetic equivalent? Synthetic equivalents are the reagents of the starting material. These are reagents, reactants. These are reactants of starting material. ఈ మెటీరియల్ ఏర్పడడానికి కొన్ని రియాక్టెంట్స్ ఉంటాయి. ఈ రియాక్టెంట్స్ ఏమంటాం సింథటిక్ ఈక్వివలెంట్స్. దీనికి సంబంధించి ఈ టాపిక్ సంబంధించిన జనరల్ రియాక్షన్ తీసుకుంటే దిస్ ఈజ్ ద జనరల్ రియాక్షన్, జనరల్ సింథసిస్. దిస్ వన్ ఈజ్ ద రెట్రోసింథసిస్, దిస్ ఈజ్ ద జనరల్ సింథసిస్. జనరల్ సింథసిస్ లో స్టార్టింగ్ మెటీరియల్ ఏముంది, ఆల్కహాల్, బెంజైల్ ఆల్కహాల్ OH ప్లస్ Cl C డబుల్ బాండ్ O pH. ఇలా అటాక్ చేస్తే కార్బన్ అటాక్ చేస్తే క్లోరిన్ బయటకు వచ్చేస్తుంది. మనకి స్టార్టింగ్ మెటీరియల్ ఏమొస్తుంది, pH O C డబుల్ బాండ్ O pH. స్టార్టింగ్ మెటీరియల్ ఏర్పడుతుంది. దిస్ ఈజ్ ద రెట్రోసింథసిస్, దిస్ ఈజ్ ద జనరల్ సింథసిస్.
అయితే ఇక్కడ మనకి న్యూ వర్డ్స్ వచ్చాయి. మనం సెలెక్ట్ చేసుకున్న మాలిక్యూల్ టార్గెట్ మాలిక్యూల్. ద మాలిక్యూల్ విచ్ ఈస్ సెలెక్ట్ ఫర్ రెట్రోసిన్థసిస్ ఇస్ కాల్డ్ టార్గెట్ మాలిక్యూల్. ఇక్కడ టార్గెట్ మాలిక్యూల్ వచ్చే వాటిని ఫ్రాగ్మెంట్స్ ఏమంటాం? సింథాన్స్. సో సింథాన్స్ ఆర్ ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ మాలిక్యూల్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద చార్జ్ either plus or minus, and these are stabilized the some molecules. These are called synthetic equivalents. Synthetic equivalents of reagents, the reactants of molecule which are starting material used for target molecule. Okay. సో అయితే ఇక్కడ మనం మెయిన్గా రెట్రోసిన్థసిస్ అనేది యూనిట్ 1 అనగానే డిస్కనెక్షన్ ఎప్పుడో చూన్నాం. అయితే ఈ డిస్కనెక్ట్ చేయడం వల్ల మనకు ఫ్రాగ్మెంట్ మాలిక్యూల్ వస్తున్నాయి. ఏ ప్లేస్లో డిస్కనెక్ట్ చేయాలి, ఏ ప్లేస్లో మెయిన్ థియరం మెయిన్ ఎక్కడ ఏ ప్లేస్లో డిస్కనెక్ట్ చేయాలని చెప్పేసి మనకి ముఖ్యంగా తీసుకోవాలి. ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్కి ఈ డిస్కనెక్షన్ అనేది ఎక్కడ చేయాలి, ఈ డిస్కనెక్షన్ అనేది మనం ఏ ప్లేస్లో వాడాలి, ఎటువంటి రియాక్షన్స్ కింద వాడాలి అంటే మనం కొన్ని గైడ్ లైన్స్ ఫాలో హ్యావ్ టు ఫాలో సమ్ గైడ్ లైన్స్. ఫస్ట్ వీ కెన్ యూజ్ ద ఫస్ట్ గైడ్ లైన్ 1. Guideline 1. For example, we take our molecule for 2,4 dichloroether, 2,4 dichloroether తీసుకుంటే ఇటువంటి మాలిక్యూల్ ఒకటి తీసుకున్నాడు. అయితే నేను దీన్ని డిస్కనెక్ట్ చేస్తున్నాను. This is the target molecule. TM means target molecule, and you have to disconnect the target molecule. అయితే డిస్కనెక్ట్ అనేది ఎక్కడ చేయాలి అన్నట్లయితే ఇక్కడ మనకి ఇచ్చిన మాలిక్యూల్లో ఫస్ట్ we identify the heteroatom. What are heteroatom? ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్ ఇటువంటి మాలిక్యూల్ యాటమ్స్ ఏమంటారు? heteroatoms. ఇటువంటి heteroatom ఐడెంటిఫై చేయాలి. I spot the heteroatom, that is the oxygen in this molecule, and I disconnect next to the heteroatom. In this way. Okay. So the synthons are chlorine O minus, CH2 plus, C double bond O, OH. Synthons. And synthetic, these two are called synthons. Chlorine OH, CH2 Cl, C double bond O, OH. Synthetic equivalents. Minus charge is stabilized by H plus and O minus stabilized by H plus and CH2 plus stabilized by Cl minus. These stabilized molecules are synthetic equivalents, and the general synthesis of the reaction is oxygen will attack to the chlorine is removed, and the target molecule will be obtained. Okay. And I choose another way to disconnect, like that. O, C double bond O, OH. I disconnect before the heteroatom. Okay. And the fragment molecules are Cl plus O minus, C double bond O, OH. O minus. Okay. For example, so here O minus stabilized by H plus ion. Here it is alcohol. It is a synthon or synthetic equivalent. ఇప్పుడు జనరల్ రియాక్షన్ రాసేటప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇది ఇక్కడ అటాక్ చేసినట్టుగా ఈ ఆల్కహాల్ ఈ aromatic రింగ్ మీద అటాక్ చేయాలి. బట్ దిస్ aromatic is unactivated. So here the reaction is not possible. Why? Because the nucleophile, OH means nucleophile. The nucleophile does not attack on
అన్యాక్టివేటెడ్ aromatic ring. అంటే ఇక్కడ ఏదైతే మనం డిస్కనెక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ వచ్చిన ఫ్రాగ్మెంట్స్ వల్ల రియాక్షన్ అనేది పాసిబుల్ రాదు. అంటే ఏమర్థమవుతుంది, మనం డిస్కనెక్ట్ చేసేటప్పుడు వచ్చే సింథాన్స్ ఆ సింథటిక్ ఈక్వివలెంట్స్ అనేవి మనకి రియలబుల్గా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? రియలబుల్గా వాటి రియాక్షన్ అనేది పాసిబుల్ అయి ఉండాలి. ఇక్కడ చూసారు, ఇక్కడ డిస్కనెక్ట్ చేసేసరికి ఇది అన్యాక్టివేటెడ్ వచ్చింది. So the nucleophile does not attack an unactivated aromatic ring. So this reaction does not possible. So this disconnection approach is completely wrong. So we have to choose the next to the heteroatom. దానికోసం మనము next to the heteroatom ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. So this approach is the right. This is the retrosynthesis. సో గైడ్లైన్ 1లో ఏం నేర్చుకున్నాం, డిస్కనెక్షన్ చేసేటప్పుడు వచ్చే ఫ్రాగ్మెంట్స్ అనేవి ఎలా ఉండాలి? రియలబుల్గా ఉండాలి. అంటే అటువంటి వాటితో రియాక్షన్ అనేది పాసిబుల్ అవ్వాలి. ఇంకోటి డిస్కనెక్షన్ అనేది ఎప్పుడు ఎక్కడ జరగాలి? నెక్స్ట్ టు ద హెటెరోయాటం జరగాలి. ఫస్ట్ వన్ నెక్స్ట్ టు ద హెటెరోయాటం అండ్ సెకండ్ వన్ రియలబుల్గా ఉండాలి. డిస్కనెక్ట్ చేయగా వచ్చే రియాక్షన్ ఫ్రాగ్మెంట్స్ సింథటిక్ ఈక్వివలెంట్స్ ఎలా ఉండాలి? రియలబుల్గా ఉండాలి. వాటితో రియాక్షన్ అనేది మనకి పాసిబిలిటీ కలిగి ఉండాలి. అటువంటి అప్రోచ్ని మనము డిస్కనెక్ట్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద గైడ్లైన్ 1. గైడ్లైన్ 1లో తీసుకున్నాం చూడండి, ఒక టార్గెట్ మాలిక్యూల్, ఇక్కడ రెట్రోసింథటిక్ ఏలో దీస్ ఆర్ సింథాన్స్ అండ్ దీస్ ఆర్ సింథటిక్ ఈక్వివలెంట్స్. సింథటిక్ ఈక్వివలెంట్స్లో రియాక్షన్ అనేది పాసిబుల్ అయ్యింది. బట్ వెనదర్ వేవ్ ఏం చేసాము, ఇక్కడ ఇది డిస్కనెక్షన్ జరిగింది, ఇది డిస్కనెక్షన్ జరిగింది. ఈ డిస్కనెక్షన్ అనేది ఆక్సిజన్ తర్వాత జరిగింది, ఇది ఆక్సిజన్ ముందు జరిగింది. ఇక్కడ ఏర్పడిన సింథాన్స్ అనేవి ఆల్కహాల్ అనేది అన్యాక్టివేటెడ్ aromatic ring మీద అటాక్ అనేది జరగదు. Generally the nucleophile does not attack unactivated aromatic ring. So the reaction is impossible. So this disconnection is completely wrong. So first గైడ్లైన్ 1లో మనకి ఏమవుతుంది, డిస్కనెక్షన్ అనేది ఎప్పుడు ఎక్కడ జరగాలి? నెక్స్ట్ టు ద హెటెరోయాటం అండ్ వచ్చే ఫ్రాగ్మెంట్స్ అనేవి ఎలా ఉండాలి? రియలబుల్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ గైడ్లైన్ 2. గైడ్లైన్ 2లో జస్ట్ వన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. R dash nitrogen amines. You take the amines R2. ఫస్ట్ మనం దేనికైనా రెట్రోసింథసిస్ అనాలిసిస్ చేద్దాం. రెట్రోసింథసిస్ అనాలిసిస్ అనగానే బ్యాక్వర్డ్ సింథసిస్. దిస్ ఇస్ ద రెట్రోసింథటిక్ యారో. రెట్రోసింథటిక్ యారో నెక్స్ట్ టు ద హెటెరోయాటం కనెక్ట్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది? R dash NH and nitrogen having negative charge and CH2 having positive charge and R2. These are synthons. ఈ రెండింటిని ఏమంటాం? synthons. These two are called synthons and synthetic equivalents are NH2 CH2Cl R2. Here negative charge is stabilized by H plus ion and CH2 plus is stabilized by Cl minus ion. These are called synthetic equivalents. Synthetic equivalents. Okay, and general synthesis అయితే ఇక్కడ గైడ్లైన్ 2 అన్నాము. గైడ్లైన్ 2 అనగా ఏదో స్పెషల్ పాయింట్ అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క డైరెక్ట్ సింథసిస్ రాద్దాం. డైరెక్ట్ సింథసిస్ రాసేటప్పుడు R bond NH2 CH2Cl R2. Nitrogen having lone pair of electrons will attach to the carbon which is having chloride, and chloride is removed as Cl minus ion and here H plus ion minus HCl. NH CH2 R2. This is the secondary amine. Secondary amine is more active. ఇక్కడతో రియాక్షన్ కంప్లీట్ అవ్వదు. సెకండ్ మోర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏం చేస్తుంది, ఇంకొక రియాక్టెంట్ మాలిక్యూల్తో రియాక్షన్ చేస్తుంది. R2 అగైన్ ఇంకొక మాలిక్యూల్ ఏర్పడుతుంది. R2 tertiary amine is obtained.
కానీ మనకి ఏం రావాలి టార్గెట్ మాలిక్యూల్ ఏముంది సెకండరీ ఎమీన్ మాత్రమే ఓన్లీ సెకండరీ ఎమైన్ ఇస్ ద టార్గెట్ మాలిక్యూల్ బట్ in this case we obtain caspamine and quaternary ammonium salts because the secondary amine is more reactive. That is why here this problem is called steric problem, steric effect, steric problem. To overcome the steric problem we have another choice. That choice is called FGI. We introduce new word in retrosynthesis that is called FGI. F means functional group interconversion. Functional group interconversion. ఇక్కడ దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే మనకి ఇక్కడ సింథసిస్లో సింథాల్స్ ఏర్పడ్డాయి, సింథటిక్ ఈక్వివలెంట్స్ ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన జనరల్ సింథసిస్ రాసేటప్పుడు ఇక్కడ సెకండరీ ఎమీన్ ఏర్పడింది. సెకండరీ ఎమీన్ అంటే మోర్ రియాక్టివ్ అవ్వడం వల్ల ఎనదర్ ఇంకొక ఆల్కైల్ గ్రూప్తో జరిగిన క్యాన్సరీ దాని నుంచి క్వాటర్నరీ అంటే మనకి టార్గెట్ మాలిక్యూల్ తిరిగి రావడం లేదు. టార్గెట్ మాలిక్యూల్ రావాలి అంటే సమ్ కొత్త వర్డ్ ఏదైనా మనం పరిచయం చేయండి. దాన్ని FGI, functional group interconversion. What is functional group interconversion? So this is completely wrong. What is functional group interconversion? Functional group interconversion. Functional group interconversion is writing the functional group for another one. అంటే ఇంకొక ఫంక్షన్ గ్రూప్ పొందడం కోసం కొత్త ఫంక్షన్ గ్రూప్ మనము రాయడం జరుగుతుంది. ఈ ఫంక్షన్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ ఏం చేస్తాం చూద్దాం. R bond NH R2 ఈజ్ రెట్రోసిస్టిక్ యారో. ఈ మ్యార్ని FGI రాస్తాము. ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనకు కావాల్సిన ప్రోడక్ట్ రావడం లేదు అంటే అప్పుడు ఏం చేస్తున్నాం ఈ గ్రూప్ని FGI చేస్తున్నాం. ఇక్కడ రిడక్షన్ అని రాయాల్సి ఉంటుంది. ఈ రిడక్షన్ ఎందుకు రాయాలో నేను చెప్తాను నెక్స్ట్ చెప్తాను. R bond N hydrogen C double bond O R2. ఇక్కడ C double bond గ్రూప్ అనేది అటాచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది రిడక్షన్ జరిగింది. అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు దీన్ని డిస్కనెక్ట్ చేయండి. మనం డిస్కనెక్ట్ నెక్స్ట్ టు ద హెటరో యాటమ్ ద సింథాల్స్ ఆర్ R bond NH minus C double bond O Cl R2. దీస్ ఆర్ సింథటిక్ ఈక్వివలెంట్ డైరెక్ట్ గా రాస్తాను సింథటిక్ ఈక్వివలెంట్స్. ఇప్పుడు రియాక్షన్ అనేది దీస్ ఆర్ సింథటిక్ ఈక్వివలెంట్స్. ఈ సింథటిక్ ఈక్వివలెంట్స్ ని మనము డైరెక్ట్ సింథసిస్ రాసినట్టు డైరెక్ట్ సింథసిస్ R bond NH hydrogen C double bond O Cl R2. లోన్ పేరు అటాక్ చేస్తే ఇలా వస్తుంది. క్లోరిన్ అనేది బయటకు వస్తుంది HCl మైనస్ ఇక్కడ H+ మైనస్ HCl. R bond NH C double bond O R2. ఇక్కడ C double bond అనేది మెథనైన్ కింద రావాలంటే C double bond కన్వర్ట్ టు CH2 గ్రూప్. అర్నిదిత్ ఐస్టైడ్ రియాక్షన్ చూడండి. C double bond గ్రూప్ కన్వర్ట్ టు CH2. ఇటువంటిది చూడండి దేని కింద మారుతుంది R bond CH2 R2. C double bond అనేది CH2 కింద కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది రిడక్షన్. ఈ జరిగిన రిడక్షన్నే ఇక్కడ రాశాను. ఓకేనమ్మా. అయితే చూడండి ఇక్కడ సెకండరీ ఎమీన్ ఎక్కడ లేదుగా ఎమైడ్ గ్రూప్ ఉంది. ఎమైడ్ గ్రూప్ ఈజ్ వెరీ అన్రియాక్టివ్. ఇక్కడ మనకు కావాల్సిన ప్రోడక్ట్ వచ్చింది. అంటే ఫంక్షన్ వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్ ఇంటర్కన్వర్షన్. మనకి టార్గెట్ మాలిక్యూల్ ఎగ్జాక్ట్గా రాదు అని తెలిసిన తర్వాత మనం ఆ ఫంక్షన్ గ్రూప్ చేంజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఎమీన్ ఉంది. ఈ ఎమీన్ దేనికి కన్వర్ట్ చేస్తాం ఎమైడ్. ఎమీన్ కన్వర్టెడ్ ఇంటూ దిస్ వన్ ఈజ్ ద ఎమీన్. This is the amide. Amine converted into amide. Amide కింద మార్చి తర్వాత రెట్రోసిన్థసిస్ చేస్తాము. దానికి సంబంధించిన డైరెక్ట్ సిన్థసిస్ తీసుకున్నట్లయితే మనకు కావాల్సిన టార్గెట్ మాలిక్యూల్ వచ్చింది. ఓకేనమ్మా. నెక్స్ట్ గైడ్ లైన్ 1. ఓకే
అయితే గైడ్ లైన్ 1లో నెక్స్ట్ టు ద ఎట్రోయాటం మనం సెకండ్ వన్ రియలబుల్గా ఉండాలన్నాను మూడోది ఇక్కడ ఏం జరిగింది ఫంక్షన్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ మనకి ఎగ్జాక్ట్గా టార్గెట్ మార్కులు ఉంటే కొన్ని సందర్భాల్లో ఫంక్షన్ గ్రూప్ను చేంజ్ చేయవలసి ఉంటుంది. మన కరెక్ట్ సింథసిస్ రావాలంటే ఫంక్షన్ గ్రూప్ చేంజ్ చేయవలసి ఉంటుంది. అది ఏ విధంగా చేంజ్ చేస్తాను నేను ముందుగా ఊహించాను, ముందుగా ఎగ్జ్యూమ్ చేశాను, ఇక కింద రిడక్షన్ చేయవలసి ఉంటుంది. ఆ ఎగ్జ్యూమ్ చేసేదాన్ని ఎవరికి రాయడం జరిగింది రిడక్షన్. ఆ రియాక్షన్ అనేది ఇక్కడ జరిగింది డైరెక్ట్ రిడక్షన్ సి డబుల్ బాండ్ కన్వర్టెడ్ ఇంటూ సి డబుల్ బాండ్ గ్రూప్ అనే బెంజిన్ మారింది సిఎస్టీ కింద మారింది. గైడ్ లైన్ 2. ఓకే, గైడ్ లైన్ 3కి వెళ్దాము. గైడ్ లైన్ 3 జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పిహెచ్ హెట్రోయాటమ్ సి డబుల్ బాండ్ ఓసిఎస్. ఇక్కడ దిస్ ఈజ్ ద టార్గెట్ మాలిక్యూల్. ఫస్ట్ మనం దీనికి రెట్రోసిన్థసిస్ చేద్దాం. ఇక్కడ హెట్రోయాటమ్ కార్నల్ కాంపౌండ్ నెంబర్ 1 2 3 ఇక్కడ 1-3 రిలేషన్షిప్ ఉంది. 1-3 రిలేషన్షిప్ దేనికి హెట్రోయాటమ్ అయిన ఆక్సిజన్కి అండ్ కార్బోనేట్ గ్రూప్ మధ్య 1-3 రిలేషన్షిప్. ఇటువంటి 1-3 రిలేషన్షిప్ ఉండేటప్పుడు మనకి గైడ్ లైన్ అన్నాం. గైడ్ లైన్ మీన్స్ కీవర్డ్స్ ఆఫ్ ద సింథసిస్. ఇటువంటి కీవర్డ్స్ ఏమొస్తాయి మనం ముందుగా ఎగ్జిమ్ చేయాలి. ఏం చేశారంటే దీనికి డైరెక్ట్ కీవర్డ్స్ దీనికి ఏ మాలిక్యూల్స్ వస్తాయంట అసలు రియాక్టెంట్స్ కింద ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ కావాలి. మనం డైరెక్ట్గా ఎగ్జిమ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎటువంటి సందర్భంలో డైరెక్ట్గా ఎగ్జిమ్ చేస్తాము? మనకి 1-3 రిలేషన్షిప్ ఉండాలి. దేనికి మధ్య 1-3 రిలేషన్షిప్ ఉండాలి? ఇక్కడ ఉన్న హెట్రోయాటమ్కి ఇక్కడ ఉన్న కార్బన్కి 1 2 3 రిలేషన్షిప్లో ఉందంటే మనం ఎగ్జాక్ట్గా ఎగ్జిమ్ చేసి మన ఫ్రాగ్మెంట్ని డిసైడ్ అయిపోవచ్చు. ఆ ఏర్పడే ఫ్రాగ్మెంట్ ఎలా ఉండాలి? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎలక్ట్రాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మనకి ముందుగా రూల్ నెంబర్ 1లో నెక్స్ట్ డే ఎలక్ట్రాన్ డిస్కనెక్ట్ చేస్తాము. దిస్ ఈజ్ ద రెట్రోసిన్థెటిక్ యారో PH S minus CH2 plus C double bond O OCH. ఇక్కడ ప్లస్ ఉంది అంతే కదమ్మా. ఇది సింథాన్ అండ్ సింథటిక్ ఈక్వివలెంట్స్. దీని యొక్క సింథటిక్ ఈక్వివలెంట్స్ వచ్చేటప్పుడు S సల్ఫర్ is stabilized by H plus minus is stabilized by H plus ion and plus is stabilized. మనకి రియాక్టెంట్ మాలిక్యూల్స్ ముందే ఐడెంటిఫై చేస్తాం. రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఎప్పుడు ఐడెంటిఫై చేస్తామో ఇక్కడ ఎటువంటి రిలేషన్షిప్ ఉండాలి? 1-3 రిలేషన్షిప్ ఉండాలి. దేనికి మధ్య హెట్రోయాటమ్కి కార్బోనైల్ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ని ఏమంటాం కార్బోనైల్ గ్రూప్. ఈ రెండు గ్రూపులకి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? 1-3 రిలేషన్షిప్ ఉండేటప్పుడు ఏ విధంగా ఎటువంటి రావాలి? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క సింథటిక్ ఈక్వివలెంట్ ఎలా రాస్తాము? డబుల్ బాండ్ సి డబుల్ బాండ్ OCH3. సి డబుల్ బాండ్ గ్రూప్ ఉన్న పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్ బీటా కార్బన్. ఆల్ఫా బీటా డబుల్ బాండ్ ఏమంటాం? అన్సాచురేటెడ్. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. సి డబుల్ బాండ్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. సో మనం ముందుగా ఎగ్జ్యూమ్ చేసుకోవచ్చు ఇటువంటి కేసులో. దీనికి డైరెక్ట్ సింథసిస్ రాసామంటే డైరెక్ట్ సింథసిస్ PH S sulfur ion load of electrons and OCH3 sulfur will attack on the unsaturated group and the high electrons resonate here like this and oxygen getting negative charge. Sulfur having positive charge and new bond is formed between sulfur and unsaturated group and it is converted into single bond and it is converted into double bond. Oxygen having negative charge OCH3 and like this double bond O minus. Here H plus N is added to this minus charge and the product is OCH. Starting the target molecule will obtain. అయితే గైడ్ లైన్ 3 దిస్ ఇస్ రెట్రోసిన్థసిస్, దిస్ ఇస్ డైరెక్ట్ సింథసిస్.
గైడ్ లైన్ 3 మనకి ఏం చెప్పిందంటే ఇక్కడ 1-3 రిలేషన్షిప్ ఉండాలి. 1-2-3 తర్వాత ఎక్కువ చేయడానికి కార్డినల్ గ్రూప్కి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉండాలి. 1-3 రిలేషన్షిప్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఫ్రాగ్మెంట్ అనేది ఎలా ఉండాలి, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సి డబుల్ బాండ్ ఓ అనేది ఎందుకు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే సి డబుల్ బాండ్ ఓ ఆక్సిజన్ యాటమ్ నెగిటివ్ చార్జ్, కార్బన్ యాటమ్ పాజిటివ్ చార్జ్. పాజిటివ్ మీన్స్ ఇట్ నీడ్ సమ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ విత్డ్రా చేసుకుంటుంది. సో ఎలక్ట్రాన్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. This is the guideline 3. Okay? Alright. Guideline 3. Next. Guideline 4. Guideline 4 లో మనకి all carefully ఆల్కహాల్. We can spot the tertiary alcohol on target molecule to identify the tertiary alcohol on target molecule. Okay, మనకి ఇచ్చిన మాలిక్యూల్ రెట్రోసెన్స్ దేనైతే రెట్రోసెన్స్ చేయాలనుకుంటున్నామో అటువంటి మాలిక్యూల్ మనకి tertiary alcohol అబ్జర్వ్ చేసాం అనుకోండి. ఇటువంటి tertiary alcohol అబ్జర్వ్ చేసేటప్పుడు ఎటువంటి జరుగుతుంది